శివాయ. అందరికి కూడా విజ్ఞప్తి, భాద్రపద శుక్ల పూర్ణిమ ఆదివారం అనగా 7వ తారీఖు నాడు ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది. ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది పూర్వభద్ర నక్షత్రం మొదటి పాదం కుంభరాశిలో పట్టబోతూ ఉన్నది. ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 1:36 వరకు కూడా ఈ యొక్క గ్రహణం ఉండబోతున్నది. ఈ యొక్క గ్రహణ సమయం అనేటువంటిది దగ్గర 3:30 గంటల పాటు గ్రహణం అనేటువంటిది ఉండబోతూ ఉన్నది. గ్రహణం రోజు రాత్రికి భోజనాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రాత్రి 7 గంటల లోపల ఈ యొక్క భోజన కార్యక్రమాలను కూడా ముగించేసుకొని గర్భిణీ స్త్రీలందరూ కూడాను రాత్రి 7 గంటల తర్వాత నుంచి బయటికి రాకుండా ఆ రశ్మి అనేటువంటిది వారి యొక్క శరీరం మీద పడకుండా ఇంట్లోనే ఉండడం అనేటువంటిది మంచిది. ఈ యొక్క గ్రహణం అనేటువంటిది విశేషంగా కుంభరాశిలో పట్టబోతూ ఉన్నది కాబట్టి కుంభరాశి నుంచి కుంభరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీనరాశికి కూడాను అశుభ ఫలితాలు అనేటువంటిది ఇవ్వబోతూ ఉన్నది. మకర, తుల, సింహ, మిథున రాశులకి మధ్యమ ఫలితాలు అనేటువంటిది ఇవ్వబోతూ ఉన్నది. గ్రహణ గోచారం ప్రకారంగా ధనుస్సు, కన్య, వృషభ, మేష రాశులకి ఈ యొక్క శుభ ఫలితాలు అనేటువంటిది ఇవ్వబోతూ ఉన్నది. కావున విశేషంగా మకరం, తులం, సింహ, మిథున, కుంభ, వృశ్చిక, కర్కాటక, మీనరాశులు గ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజు నాడు గ్రహణశాంతి అనేటువంటిది చేయించుకోవడం మంచిది. ఒకవేళ చేయించుకోలేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరుసటి రోజు నాడు ఉదయం పూట ఈ యొక్క చంద్రబింబము వెండితోటి, నాగబింబము కూడా వెండితోటి చేయించుకొని ఒక రాగి పాత్ర ఏదైనా ఒకటి తీసుకొని దాని నిండా ఆవు నెయ్యి నింపుకొని తెల్లటి వస్త్రము, మినుములు, బియ్యము, ధాన్యము ఈ 3 అక్కడ కలుపుకొని తాంబూలం పెట్టి ఒక అయ్యవారికి గ్రహణ సంకల్పం చేయించుకొని ఒక దానాన్ని ఇస్తే ఈ గ్రహణ శాంతి నుంచి ఉపశమనం అనేటువంటిది పొందవచ్చు. స్వస్తి.